ఇదే సందర్భంలో ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తామో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని నిర్బంధపడడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది అక్కడ మిగిలినటువంటి ఏదైనా కళ్ళు ఉంటుందో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. పడేయడం జరిగింది. ఆ శాంపిల్స్ తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం కలుపు, ఏమైందనేది ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడైతే దురదృష్టవశాత్తేమో వాళ్ళ వ్యాపారం కోసమా ఇంకోటి కోసమో ఏం జరిగిందో అదే మనుషుల ప్రాణాలతో చెలగాడవడం వచ్చింది. రెండవది ఇది అందరికీ ఒకేదన్నకు డెఫినెట్గా మనం ఒప్పుకోకపోయినా దాని మూలంగానే ఈ అనారోగ్యం ఏర్పడేది కనపడతా ఉంది. దీనిలో రెండవ ఆలోచన లేదు. అయితే ఇలా ఏం జరిగిందనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా చెప్పడం జరిగింది.